మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రియ దైవజనమా, నిర్గమకాండము బైబిల్ స్టడీలో భాగముగా 10వ అధ్యాయము 21 నుండి 23 వచనాలలో ఐగుప్తు దేశమంతయు మోషే ఆకాశము వైపు తన చేయి ఎత్తినప్పుడు చిక్కని చీకటి కమ్మి గాఢాంధకారముగా ఉన్న 3 దినములు ఇశ్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగు ఉన్నట్లుగా చూస్తాము. అవును ప్రియ దైవజనమా, పాపపు చీకటి కమ్మిన లోకములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన యేసయ్య పాపాంధకారము మన దరి చేరకుండా తానే మనకు వెలుగుగా ఉండి మన మీద ఉదయించుచున్నాడు. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనలను పిలుచుకొని తన సన్నిధి కాంతి మన మీద ప్రసరింపచేయుచూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆయన అరుణోదయ దర్శనముగా మనకు అనుగ్రహించబడ్డాడని లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం మనకు తెలియజేస్తూ ఉన్నది. లోకములో ప్రతి మనిషిని వెలిగించడానికి నిజమైన వెలుగుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవునిచే వెలిగించబడిన వ్యక్తివేనా? ఆయనైతే చీకటిని వెలుగుగా చేయువాడని 18వ కీర్తన 28వ వచనము తెలియజేస్తూ ఉన్నది. పాపము కమ్మిన మన చీకటి బ్రతుకులను ఆయన వెలిగింప చేయగలడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం ప్రకారం దేవుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆయనను సేవించే జనముగా ఉండడానికి ఇష్టపడితే ఆయన మన జీవితాలలో వెలుగు నింపడానికి, నిత్యమైన వెలుగుగా మనకు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు ఐగుప్తీయులందరూ కటిక చీకటిలో మగ్గిపోతూ ఉన్నప్పుడు గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం వెలుగులో ఉన్నారు. అవును, మరి ఎందుకనగా వారు దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడిన ప్రజగా ఉన్నారు కాబట్టి దేవుని వెలుగు వారితో కూడా ఉన్నది. ఈ దినం నీవు ఎవరిని సేవించడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించే వరముగా మనమున్నప్పుడు మనకు నిత్యమైన వెలుగుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకొరకే ఈ వాక్యమును నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఇంకా చీకటి బ్రతుకును నీవు ఇష్టపడుతూ పాపపు చీకటిలోనే మగ్గిపోతూ దేవుని వెలుగులోనికి రావడానికి ఇష్టపడకుండా ఉంటూ ఉన్నావా? అయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితాన్ని వెలిగించడానికి, నా జీవితంలో ఉన్న పాపాంధకారమును తొలగించడానికి ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ వెలుగు మన మీద ప్రసరించబడడానికి, మనము ఆయన్ని సేవించే వారముగా ఉండడానికి ఇష్టపడదాము. ఆయన్ని సేవించే బిడ్డలు చీకటిలో ఉన్నను వారికి చీకటిగా ఎంత మాత్రము ఉండదు, కానీ అది వెలుగుగా ఉంటుంది. ఎందుకనగా వారి మీద ఆయన మహిమ కనపడుతూ ఉంటుంది. దేవుడు వారి మీద ఉదయించుచూ ఉంటాడు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనలో చీకటి ఎంత మాత్రము ఉండకూడదని, ఏ చీకటి మనలను ఏలుబడి చేయకూడదని మనలను మనము దేవుని హస్తాలకు అప్పగించుకొని ఆయన్ని సేవించడానికి ఒక బలమైన తీర్మానం తీసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఇంకా పాపపు చీకటిలో మగ్గిపోతూ ఉన్నారో అటి వారిని నీ వెలుగులోనికి ఆకర్షించండి. దేవా, మీ వెలుగును వారి మీద ప్రసరింపచేయండి. నిన్ను సేవించే హృదయాన్ని, నీకు లోబడే హృదయాన్ని వారికి దయచేయమని, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ నిన్ను సేవిస్తూ నీ సొత్తైన ప్రజగా మార్చబడులాగున, వారికి నీవు నిత్యమైన వెలుగుగా ఉండులాగున మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ చోట ఆకుకూరల భోజనము తినుట మేలు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.